కాలం ఎప్పుడూ ఒక్కటిలా ఉండదు. కాలం మారినప్పుడు రివర్స్ అవుతుంది. ఇజ్రాయెల్‌ని దెబ్బకొట్టడానికి ఇరాన్ చేసిన అత్యుత్సాహం ఇవాల్టి వాతావరణానికి కారణం. ఇజ్రాయెల్ పక్కనున్నటువంటి పాలస్తీనా, యెమెన్, లెబనాన్, సిరియా, ఇరాక్ ఈ ప్రాంతాలన్నిట్లలో గూడా ఉగ్రవాదుల్ని పెంచి, పోషించి ఇజ్రాయెల్‌ని నాశనం చేసేందుకోసం తయారు చేసింది ఇరాన్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ పెంచి పోషించింది. ఏంటయ్యి అంటే దానికున్న ఏకైక ప్రాబ్లం యూదు జాతి అంతమైపోవాలి. అదే వాళ్ళ లక్ష్యం. అంతే, ఇంకేమీ లేదు. మత పిచ్చతో ఇజ్రాయెల్‌తో తగవు తప్పించి మరేమీ లేదు. ఆ సందర్భంలో ఇజ్రాయెల్ నానా తిప్పలు పడింది. మొన్న మధ్యన ఏకంగా దాడిని ఫేస్ చేసింది. ఆ దాడి నుంచి జరుగుతున్నటువంటి ప్రతి దాడే ఇప్పుడు ఇంత దాకా వెళ్ళింది. అణు విధ్వంసం దాకా వెళ్ళింది. అణుబాంబుల స్థావరాల ధ్వంసం దాకా వెళ్ళింది. ఇజ్రాయెల్ ఈ రోజులలో చేసుకొచ్చినటువంటి పని ఏంటి? ఇరాన్ పక్కన ఉన్నటువంటి జోర్డాన్, ఈజిప్ట్ లాంటిది ఇరాన్‌కి సహకరించకుండా చేయడంలో సక్సెస్ అయింది. అట్లాగే ఇరాన్‌ని ప్రపంచంలో ఒంటరి చేయడంలో సక్సెస్ అయింది. ఇరాన్‌కి ఎవరు ఆయుధాలు కావాలంటే చాటించవచ్చు, కానీ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకుండా చేయడంలో సక్సెస్ అయింది. అట్లాగే ఇరాన్ తయారు చేసినటువంటి తీవ్రవాద గ్రూపుల్ని మూలాలన్నిటినీ నాశనం చేసి అడుగు పొడుగు తప్ప ఎవరూ లేకుండా చేసింది. తద్వారా ఇరాన్ ఆర్డర్లు అక్కడ అమలు చేసేవాడు ఎవడో లేకుండా చేసి వదిలిపెట్టింది. ఇంకొక వైపున అమెరికా, యూరప్ దేశాల్ని తన వెంట పెట్టుకోగలిగింది. అంటే ఎదురెత్తు ద్వారా ఇజ్రాయెల్ సక్సెస్ అయింది ఇప్పుడు.